అత్యంత వైభవంగా చంద్రపాలెంలో శ్రీ దుర్గాలమ్మ ఆషాఢ సారే మహోత్సవం విశాఖపట్నం మధురవాడ పరిధిలోని చంద్రపాలెంలో కొలువై ఉన్న శ్రీ 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 దుర్గాలమ్మ అమ్మవారికి ఆషాఢ సారే మహోత్సవం శుక్రవారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక పుష్పాలంకరణతో సుందరంగా అలంకరించి వేద మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించారు. మహిళలు నిర్వహించిన కోలాటం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహోత్సవంలో భాగంగా గ్రామంలో సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు నిర్వహించి ముందుగా శ్రీ బంగారం తల్లిని దర్శించుకుని అనంతరం శ్రీ దుర్గాలమ్మ అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక సారిని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆలయ ధర్మకర్త పిల్లా పాపారావు మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఏడాది సాంప్రదాయంగా ఊరేగింపుతో అమ్మవారికి ఆషాఢ సారిని సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. ఈసారి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అనంతరం సుమారు 2000 మంది భక్తులకు అన్న సంతర్పణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, చంద్రంపాలెం గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ శ్రీ వరసిద్ధి అభయ ఆంజనేయ సంపత్ వినాయక వెంకటేశ్వర స్వామి దుర్గాలమ్మవారి ఆలయం చంద్రంపాలెంలో పూర్మికుల గుడి అనే మా దుర్గాలమ్మవారిని అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఈ ఆషాఢ మాసం అమ్మవారికి సారి పెట్టాలని మా చంద్రాంపలం గ్రామస్తులు, మా ఆడపడుచులు అందరూ కూడా ఈ అమ్మవారికి సారి పెట్టాలనుకున్నారు. అలాగే గ్రామస్తులందరూ కూడా మా ఆలయ ధర్మకర్త అటువంటి పిల్లా పాపారావు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆషాఢ మాసంలో సారి పెట్టాలని చాలా గొప్పగా ఘనంగా ఊరంతా కూడా పిలిచి సారి పెట్టడానికి అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పి ముందుకు వచ్చిన మా పాపారావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు చంద్రాంపాలెంలో నివసిస్తున్న ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా ఆ తల్లి ఆశీర్వాదాలు మాకు ఉండాలని చెప్పి మా ధర్మకర్త ఈ రోజు చాలా ఘనంగా సంబరాలు చేసుకుంటూ, అలాగే ఇక్కడ అన్నదానాన్ని కూడా ఏర్పాటు చేసి, అలాగే అమ్మవారికి ప్రసాదాలు కూడా సహకరించి ప్రతి ఒక్క ఇల్లు కూడా గ్రామాలు కూడా చల్లగా ఉండాలని చెప్పేసి మంచి మనసుతో ఇలాంటి సంబరాలు చెయ్యాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మాకు ఈ కమిటీ సభ్యులందరూ కూడా మా ఎల్లన్న గారు కానీ, అలాగే లక్ష్మణరావు గారు కానీ, పోతున పెంటయ్య కానీ, నాయుడు బాబు కానీ, రమణ కానీ, పొట్టిశెత్తం కానీ, ఈ సభ్యులందరూ కూడా ముందుకు వచ్చి ఈ ఒక్క ఘనంగా చేసినందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే ఈ అమ్మవారికి సేవలు చేయాలని చెప్పి పేరు పేరున అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. శ్రీ సంపద వినాయక దుర్గాలమ్మ కళ్యాణ వెంకటేశ్వర అభయాంజనేశ్వర దేవాలయం. ఈ దేవాలయంలో ఇప్పుడు కూడా అయ్యప్ప స్వామి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అన్నదాన కార్యక్రమాలు ఇప్పుడు కూడా పూజలు జరుగుతాయి. ఈ రోజు అందరూ మా సభ్యులందరితో అందరి సహకారంతో ఇవాళ గొప్పగా అమ్మవారికి సారి సమర్పణ జరిగింది. అక్కడ బంగారంకి ఇక్కడ అమ్మవారికి కూడా గ్రాండ్ గా జరిగింది. అందరి సహకారంతో గ్రాండ్ గా జరిగింది. అమ్మవారి ఆశీస్సుతో మా అందరూ కూడా మన దేశ ప్రజలు, ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు, రాష్ట్రాలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మా కార్యక్రమం చేస్తాం.